సో ఓన్లీ ఇది ఒక్కటే మా రాధాకృష్ణ స్పెషల్ న్యూస్ ఉన్నది. ఆదర్శం విడిచట అరాచకం వైపట. తమిళనాడు ఎన్నికల సందర్భంగా ఆదర్శంగా వ్యవహరించిన జోసెఫ్ విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అంతే ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు. విజయ్ వ్యవహార శైలి వినూత్నంగా ఉంది. ఏమయ్యా రాధాకృష్ణ పోతవేమయ్యా నువ్వు? ప్రభుత్వంలో అవినీతికి స్థానం లేదని రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన తనను అభినందించడానికి వచ్చిన పారిశ్రామిక వ్యాపారవేత్తలతో విజయ్ డిప్లొమాటిక్గా మెలుగుతున్నారు. వివిధ శాఖల్లో టెండర్లు ఇతరత్ర నిర్ణయాలు పారదర్శకంగా జరుగుతున్నాయి. సీఎం అండ చూసుకొని ప్రజలు కూడా ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మొత్తం మీద విజయ్ ప్రస్తుతం ఆదర్శ సీఎంగా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశాక తెలుగు నాట కూడా ఇటువంటి ఆదర్శ పోకలను చూశాం. టీడీపీని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ 9 నెలలకే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించడమే కాకుండా ప్రభుత్వంలో అవినీతికి తావు లేకుండా చేశారు. మంత్రులు, శాసనసభ్యులు అవినీతికి పాల్పడాలంటే వణికిపోయేవారు. ఎన్టీఆర్ తర్వాత రాజకీయాల్లో విలువలు క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ ధోరణి తెలుగు రాష్ట్రాలను కూడా కమ్మేసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి వ్యవస్థ అరే సన్నాసి, అరే లత్కోర్ నా కొడుక, లుచ్చ నా కొడుక, టీడీపీని జోకడంలో నేనే కాదనలే. వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన అవునన్నా కాదన్నా, నచ్చినా నచ్చకున్నా, కాంగ్రెస్ అనే పార్టీ నాకు నచ్చకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పనులు చాలా మంచి పనులు ఉన్నాయి. తెలంగాణ బిడగానే చెప్తున్నా, ఈ రోజు కూడా తెలంగాణలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కీర్తిస్తారు. నువ్వు అంటున్న ఎన్టీఆర్ను ఎంత కీర్తిస్తావు నాకు తెలియదు, నీ గురువు చంద్రబాబును ఎంత కీర్తిస్తావు నాకు తెలియదు. వైఎస్ రాజశేఖర అనేటువంటి వీళ్ళు ₹2 బియ్యం తెచ్చింది ఈ రోజు కూడా తెలంగాణ బిడ్డలు యాడ్ చేసుకుంటారు. ఈ రోజు కూడా ఆరోగ్యశ్రీ పేరుతోని 108లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ వైఎస్ రాజశేఖర సేవలు ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటారు. సన్నాసి రాసే ముందు జర సిగ్గి లజ్జ శివుని ఎదురుతో రాయాలి. నాకేమో పిలికల్ టచ్ అవుతాయి. ఇప్పుడు రాధాకృష్ణ, నువ్వు జర్నలిజంలో నీ గురువు నేర్పిన బ్రోకర్ జర్నలిజం ఇదేనా? అవినీతి చంద్రబాబు నాయుడు చేసి చూపించలేదా? సగం తెలంగాణ దోసుకున్న సన్నాసులు మీరే కదా. మరి మంచిని మంచాన్ని రాయాలరా బాబు, చెడ్డ పని చెడని రాయి, తప్పేం లేదు. ఏమిరా రాధాకృష్ణ, నువ్వు మారతావా మారవా? బురదల పందన్నా మారతావా? నువ్వు మారేటట్లేవు. అవినీతి కనిపిస్తుంట నాకు. టీడీపీలో మాత్రం పచ్చదనం కనిపించిందా? పచ్చకామర్లు వచ్చిన గట్టిగా కనిపిస్తుంది. మరి ఉన్న 20 నీకేమన్నా ఊర్ల పూట చెట్లు పోతారు పోపిస్తుందా? నీ కామర్లన్నా పోతే అట్నన్నా సన్నాసి ఉన్నావు. టీడీపీ ఏర్పాటు తర్వాత రాజకీయాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం మొదలైందట. కులాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చిరు మన చంద్రన్న. ఈ పాపానికి కాంగ్రెస్ నాయకుడే కారణం, టీడీపీలు ఏం కాదు. చిచి అలా కులం అంటే ఏమేరు కాదు. చంద్రబాబు అంతే, నాయుడు కాదు ఆయన. చంద్రబాబు అన్నీ అయిపోయిన ఆయన, కులం తేలే ఆయన. ఇక తెలంగాణలో కులాల రొచ్చు ఉండేది కాదు, అలాంటిది ఇప్పుడు తెలంగాణలో కూడా ఈ జాడ్యం విస్తరిస్తోంది. నాయకుల మధ్య వైషమ్యాలు పెరిగిపోయాట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య వ్యక్తిగత స్థాయిలో వైరం ఏర్పడింది. ఇరుపక్షాలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసినారా? చంద్రబాబు నాయుడు అని రాయలేదేమరా? మరి చంద్రబాబు నాయుడు అని రాయడు, ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి అని రాస్తాడు. ఇదేరా నేను అత్కోర్ జర్నలిజం. అందుకే నేను తిట్టేది. మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి అంట. ఈ కక్షలు కార్పణ్యాలు కార్యకర్తల స్థాయి వరకు విస్తరించాయి. సత్యం వద ధర్మం చెర అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మా రాధాకృష్ణ నీది కూడా చెప్పాలి. ఆనాడు జర్నలిజం అంటే ప్రజల్లో మంచి పేరు ఉండేది. నీ అసలు దొంగ మలిగా నసంటి దరిద్రుడు ఈ జర్నలిజంలోకి వచ్చి ఉన్న విలువలు తీసేసారు. అంతే కదా. నా గురువులు అయితారు మీరంతా, నా గురువులు అయిపోయారు కదా. సో కుక్క కాడుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ఉన్నది లెక్క. సో మా రాధాకృష్ణ ఏమంటారంటే రాజకీయాల్లో హుందాతనంగా ప్రవర్తించాలి. తమిళనాడులో విజయ్ మంచిగా పనిచేస్తానంటుండు. మరి సక్కమైన రేవంత్ రెడ్డి ఏం పనిచేస్తే చెప్పాయి, చంద్రబాబు ఏం పనిచేస్తే చెప్పాయి. గతం గురించి మాట్లాడే ముందు ప్రస్తుతం గురించి మనం మాట్లాడాలి రాధాకృష్ణ. మాట్లాడితే మనం మాట్లాడే ఒక మాటకు నైతిక విలువలు ఉన్నట్టుగా ప్రజలు భావిస్తారు. కాకపోతే
మనది సోమవారం మందిది మంగళవారం అంటే ఎట్లా? చంద్రబాబు కూడా చెప్పాలి కదా ప్రభుత్వం ఏ పార్టీ పని చేస్తుందో. అది మా రాధాకిషన్ రాసిన విధానం. పెద్ద లంగలు అత్తుకోరు జర్నలిజం అది. దాన్ని కూడా జర్నలిజం అన్నాడు.